సభకు నమస్కారం. శ్రీ విఘ్నరాజం భజేహం 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 భజేతమిహ శ్రీ విఘ్నరాజం భజే. వెలయు త్యాగయ్య కృతులలో వెన్నపూస విపుడు శ్రీకృష్ణ దేవరాయల విజయ ఘోష జగతి ఏదైనా సాధించు జనుల శ్వాస దివ్య వేదాల పనస నా తెలుగు జంటను దీవించగా దేవతలందరి నోట పలికెను చల్లని మాట శతమానం భవతి. మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. ధ్రువంత ఇంద్రష్టాగ్నిష్టరాష్ట్రం ఎన్నెన్నో జన్మల బంధం నీదే నాదే నమి వెన్నెలలోనా కొంగులు కడలి నిన్నే చూసిన వేళ. ఈ 50 years జర్నీ ఏదైతుందో అది మా అందరికీ కూడా చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. అండ్ ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళకి ఎలా అన్యూన్యంగా ఉండాలన్నది మీ నుంచి ఎంతైనా ప్రియమైన బెల్లపప్పైన మా అశోక్ బావకు, ప్రియమైన ఆత్మీయురాలైన జయక్కకు 50వ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, ఆ దేవుడు మీరే మాస్టారు. మీరే మీరే మాస్టారు, ఆ దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో. సభకు నమస్కారం. ఈరోజు మా బావగారు శ్రీ ఏలూరు అశోక్ కుమార్ రావు, అక్క జయలక్ష్మిల 50వ వివాహ దినోత్సవానికి విచ్చేసిన మామయ్యలు, అత్తయ్యలు, అన్నయ్యలు, వదినలు, బావగారులు, అక్కలు, బావగారి మిత్రులు మరియు మా మిత్రులు,
శ్రేయోభిలాషులందరికీ నమస్కారాలు. బావమరుదులు, చెల్లెళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు, కుమారులు, మనమలు, మనవరాళ్ళందరికీ కూడా శుభాశిస్సులు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. మేము ఎంతో ప్రయత్నిస్తే కానీ ఈ కార్యక్రమానికి రావడానికి ఒప్పుకున్న అశోక్ బావ గారికి, జయక్కకు ధన్యవాదాలు. ఇప్పుడు మా బావమరిది అక్నేపల్లి తిరుమలరావు మాధురిల కుమార్తె శ్రేయ విఘ్నేశ్వర ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సంతతమహం దంతి సుందరముఖం అంతకాంతకసుతం తమిన శ్రీవిఘ్నరాజం భజే, శ్రీవిఘ్నరాజం భజే, శ్రీవిఘ్నరాజం భజే, శ్రీవిఘ్నరాజం భజే, శ్రీవిఘ్నరాజం భజేహం 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 భజే తమిన శ్రీవిఘ్నరాజం భజే. సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం, సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం, జప తప సమాధి సుఖవరదానుకూలం, భావిత సురమణి గణ భక్త పరిపాలం, భయంకర విషంగమాతంగ కులకాలం, శ్రీవిఘ్నరాజం భజే, శ్రీవిఘ్నరాజం భజే, శ్రీవిఘ్నరాజం భజేహం 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 భజే తమిన శ్రీవిఘ్నరాజం భజే. కనక కేయూరహారావళీ కలిత గంభీర గౌరగి శోభం సుశోభం, కామాది భయ భరిత మూఢమద కలి కలుష ఖండితమఖండ ప్రతాపం, సనక సుఖ నారద పతంజలి పరాశర మదంగముని సంగ సలాపం, సత్య పరమాక్షముర సప్తమది సిద్ధ పరముక్తికర సత్య విగమాది స్వరూపం, శ్రీవిఘ్నరాజం భజే, శ్రీవిఘ్నరాజం భజే, శ్రీవిఘ్నరాజం భజేహం 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 భజే తమిన శ్రీవిఘ్నరాజం భజే, శ్రీవిఘ్నరాజం భజే. ఒక చక్కటి విఘ్నేశ్వర కీర్తనతో వినుల విందు చేసి ఈ కార్యక్రమాన్ని శుభారంభం చేసిన శ్రేయకు ఒకసారి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేద్దాం. మనిషి సంఘజీవి. మనుషుల మధ్య భావ వినిమయం జరగడానికి వారది భాష. భాషా బోధన మనిషి యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. అలాంటి భాషలలో తెలుగు భాష ఒకటి. అలా తెలుగు బోధించి అనేక మంది విద్యార్థుల వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించిన అశోక్ బావ, జయక్క ఇంకా ఎన్నో తెలుగు బోధించే ఉపాధ్యాయులందరికీ అంకితం ఇస్తూ ఒక చక్కటి పద్యాన్ని, పాటను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొండమల్లేపల్లి తెలుగు ఉపాధ్యాయుడు శ్రీ నల్లా నరసింహ గారు ఆలపిస్తారు. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఆ సరస్వతీ రూపు ప్రత్యక్షమలరించు ప్రథమ భాష, నన్నయాదుల నుండి నవయువ కవిదాక, ఆత్మశక్తిని గూర్చు అమృత భాష, ఆర్తితో భక్తితో ఆర్ద్రతం పాడగా, రాగానుకూలమౌ రమ్య భాష, గుడ్ల కాపరి కూడా గొంతెత్తి కోయిలై పద్యమాలాపించు హృదయ భాష, వెలయు త్యాగయ్య కృతులలో వెన్నపూస, విపుడు శ్రీకృష్ణ దేవరాయల విజయ ఘోష,
ఘోష జగతి ఏదైనా సాధించు జనుల శ్వాస దివ్య వేదాల పనస నా తెలుగు భాష దివ్య వేదాల పనస నా తెలుగు భాష పాడనా 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 తెలుగు పాట తేనెలే చిలుకు మాట పువ్వులే విరియగా నవ్వులే మెరియగా మధురపు భావంతో హృదయం కదిలేలా గగనపు నెలవంక నేలకు చేరేలా తెలుగు సంధ్య వెలుగు అమ్మ పిలుపు చెలియ వలపు మనసు తలపు మేలు కొలుపు ప్రేమ గెలుపు పదము పదము సుధర తడిమి సుందరంగా నందనంగా సుస్వరాల పరిమళంగా నవ్య గీతం భవ్య గీతం దివ్య గీతం శాంతి గీతం కాంతి గీతం సంగీతము కలిపి పాడన 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 తెలుగు పాట తేనెలే చిలుకు మాట. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు నరసింహ గారు. మీ అద్భుత గానామృతంతో మాకు ఉత్సాహాన్ని శక్తిని కలిగించారు. ఒకసారి అందరం కరతాళ ధ్వనులతో వారిని అభినందిద్దాం. ఇప్పుడు ఈరోజు గోల్డెన్ జూబ్లీ వివాహ దినోత్సవం జరుపుకుంటున్న అశోక్ బావ జయక్క గారి గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. వీరి వివాహం క్రీస్తుశకం 1974 మే 9న జరిగింది. అప్పుడు అశోక్ బావ గారి వయస్సు 18 సంవత్సరాలు నిండినవి. ఇంటర్మీడియట్ విద్య పూర్తయింది. అక్క జయలక్ష్మి వయస్సు 16 సంవత్సరములు నిండినవి. అశోక్ బావ తండ్రి రంగారావు గారి ఆరోగ్యం సరిగా లేనందున వీరి వివాహం త్వరగా జరిపించారు. వివాహానంతరం 9 సంవత్సరములు గుర్రంపూడు గ్రామాధికారిగా పనిచేశారు. అనేక భూ వివాదాలు పరిష్కరించారు. తనను ఆశ్రయించిన ప్రజలలో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలను తన ప్రతిభతో చక్కగా పరిష్కరించి వారి అభిమానాన్ని చూరగొన్నారు. ఆ తర్వాత BA BEd పూర్తి చేసుకొని ఉపాధ్యాయుని వృత్తి స్వీకరించి 29 సంవత్సరాల పాటు వివిధ పాఠశాలల్లో పనిచేసి ఎంతో కీర్తి గడించారు. తొలుత UPS పోచంపల్లిలో వృత్తిని ప్రారంభించి ఆ తర్వాత ZPHS పిట్టలగూడెము, గుడిపల్లి, చింతపల్లిలో పనిచేసి చివరికి ZPHS పిట్టలగూడెంలో రిటైర్ అయ్యారు. తాను తెలుగు ఉపాధ్యాయులైనప్పటికీ తెలుగుతో పాటు ఆంగ్లం, గణితం కూడా బోధించేవారు. ఎంతోమంది విద్యార్థులకు చక్కటి విద్యాబోధన చేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. వారి శిష్యులలో కొందరు వివిధ ప్రభుత్వ శాఖలలో గెజిటెడ్ ఆఫీసర్స్గా అయ్యారు. ఇంకా రెవెన్యూ, పోలీస్ శాఖలలో, బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో సైంటిస్టుగా, దేశ విదేశాల్లో ఇంజనీర్స్గా, స్వయం ఉపాధి రంగాల్లో బాగా అభివృద్ధి చెందిన వారు ఉన్నారు. అక్క జయలక్ష్మి గారు కూడా BA TPT పూర్తి చేసుకొని ZPHS గుర్రంపూడిలో విద్యా కమిటీచే ఉపాధ్యాయురాలుగా నియమించబడి 4 సంవత్సరాలు తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేశారు. అనేక మంది విద్యార్థుల అభిమానాన్ని పొందింది. నేను కూడా వీరి వద్ద ఉంటూ ZPHS కొప్పోల్లో 8, 9, 10 తరగతులు చదివాను. వారి వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వీరు గుర్రంపూడిలో ఉన్న కాలంలో ఎంతోమంది విద్యార్థులు సాయంత్రం వేళల్లో ఇంటికి వచ్చి వారికి ఇచ్చిన అసైన్మెంట్స్ చేసుకునేవారు. రాత్రి వేళల్లో అక్కడే ఉండి చదువుకునేవారు. వివిధ సబ్జెక్టులో వారి సందేహాలను బావగారు, అక్కగారు తీర్చేవారు. ఆయా విద్యార్థులంతా వివిధ రంగాల్లో స్థిరపడిపోయారు. అందుకే ఈ జంట అంటే విద్యార్థులకు ఎంతో గౌరవం, అభిమానం. అక్క బావలకు బంధుప్రీతి ఎక్కువ, ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. కనుక వీరి గోల్డెన్ జూబ్లీ వివాహ దినోత్సవమును అందరికీ అనుకూలంగా ఉన్న ఈ రోజున బంధుమిత్రుల, శ్రేయోభిలాషుల, విద్యార్థుల సమక్షంలో జరిపి వారి ఆనందాన్ని ద్విగుణీకృతం చేయాలని నిర్ణయించాను. ఇప్పుడు అక్కా బావలను స్టేజ్ పైకి కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం.
అశోక్ బావ జయక ఒకరికొకరు పుష్పమాలలు ధరింప చేసుకుంటారు. ఆ తర్వాత బ్రాహ్మణోత్తములైన శ్రీ కాటేపల్లి వెంకటనరసయ్య గారు, శ్రీ కాటేపల్లి కిరణ్ కుమార్ గారు, శ్రీ వేమూరి సాయి సుబ్రహ్మణ్య శర్మ గారు వేదాశీర్వచనం చేస్తారు. వధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికెను చల్లని మాట శతమానం భవతి శతమానం नमः शंभवे शंभवे नमो नमः शंभवे च शंभवे नमो नमः शंभवे च शंभवे च शंभवे शंभवे च मयो भवे च शंभवे शंभवे च मयो भवे शंभव इति शंभवे च मयो भवे 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 च नमो नमः मयो भवे च नमः मयो भव इति मयः भवे च नमो नमस्ते च नमः शंकराय शंकराय नमस्ते च नमः शंकराय शंकराय नमो नमः शंकराय च शंकराय नमो नमः शंकराय च शंकराय च शंकराय च मयस्कराय च शंकराय च मयस्कराय शंकरायेति शंकराय च मयस्कराय च मयस्कराय च नमो नमस्ते मयस्कराय च नमः मयस्करायेति मयः మెరిసాడే పసివాడై మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే సరదాలో మునిగాడే పదవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే సరదాలో మునిగాడే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేది
మేము కలవగా తెగ కలవరం, అసలిది కదా ఒక సంబరం. ఒక వరసలా కదిలిన క్షణం, ఇక తెలియదే ఒంటరితనం. ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా. ఇల్లంతా మారింది సందళ్ళుగా, మీరంతా ఉండాలి వందేళ్ళిలా. మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే, మనసంతా వెలుగేల. ఇక చీకటెళ్ళింది తెల్లారి నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ దివ్యతనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే ధ్రువంతే వాతావరణో ధ్రువంతేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఒక్క క్షణం నీ విరహం నీ తాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఉన్నమి వెన్నెలలోన కొంగులు కడలి నిన్నే చూసిన వేళ నిందులు చెలిమి. నువ్వు కడలివైతే నీ నదిగా మారి నిందులు వేసి వేసి నిన్ను చేరనా చేరనా చేరనా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో. కవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో. కన్ను
తెగుముడికి రాత రాసినోడు బ్రహ్మైతే బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్తారు, ఆ దేవుడు మీరే మాస్తారు. మీరే మీరే మాస్తారు, ఆ దేవుడు మీరే మాస్తారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే. పగలే వెన్నెలా జగమే ఊయలా నింగిలోన చందమామ తొంగి చూచే, నీటిలోన కలువ భామ పొంగి పూజే. ఈ అనురాగమే జీవన రాగమై, ఈ అనురాగమే జీవన రాగమై ఎదలో తేనె జల్లు కురిసిపోదా. పగలే వెన్నెలా జగమే ఊయలా
హాయ్ అత్తయ్య మాయ, బాగున్నారా? హ్యాపీ 58th మ్యారేజ్ యానివర్సరీ. ఇలాంటి యానివర్సరీ ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీ ఈ 50 years జర్నీ ఏదైతుందో అది మా అందరికీ కూడా చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. అండ్ ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళకి ఎలా అన్యూన్యంగా ఉండాలన్నది మీ నుంచి ఎంతైనా నేర్చుకోవాల్సి చాలా ఉంది. సో ఇద్దరు కలిసి ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా బయట నుంచి మాయ, లోపటి నుంచి అత్తయ్య, అలా మా ఫ్యామిలీకి ఎంతో సపోర్ట్ చేస్తుంటారు. చాలా థ్యాంక్స్ అత్తయ్య మాయ. కరెక్ట్ టైంలో నేను లేకపోవడం కొంచెం బాధగా ఉంది. ఇలాంటి యానివర్సరీ ఇంకెన్నో జరుపుకోవాలని మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అన్నయ్య అండ్ వదినే, హ్యాపీ 50th వెడ్డింగ్ యానివర్సరీ. మీ వెడ్డింగ్ యానివర్సరీలో మీ వెడ్డింగ్ రాదు మీ ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయంటే పెద్ద లిస్టే అవుతుంది. పది ఆడబిడ్డలుగా బాగా గార్బం చేయించుకున్నాం. తర్వాత పెళ్ళైన తర్వాత కూడా నాగార్జున సాగర్ పోతే మళ్ళీ మేము అక్కడ మీతోటి పాపం వదినే మూసి ఫుడ్ బాగా ఎంజాయ్ చేసినామనే ఎప్పుడు గుర్తు చేసుకుంటాం. ఇట్లనే మీరు ఎప్పటికీ వెడ్డింగ్ డే చేసుకోండి, మేము అన్నీ గుర్తు చేసుకుంటుంటాం. ఓకే అండి, ఎంజాయ్ వదిలే, బాయ్. ఆత్మీయులందరికీ, మాకందరికీ, మా అన్నదమ్ములందరికీ ప్రియమైన బెల్లపప్పైన మా అశోక్ బావకు, ప్రియమైన ఆత్మీయురాలైన జయక్కకు 50వ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. మేము అక్కడ ఉంటే పెద్ద హంగామా చేస్తుంటాం బావా. నేను లీడర్ని ఇక్కడ ఉండిపోయినందుకు మా తమ్ముళ్ళు కొద్దిగా నిన్ను సరిగా చూసుకుంటారో లేదో. సో తమ్ముళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా చెప్పేది, బావను మంచిగా చూసుకోండి, మంచిగా అరుచుకోండి. సో అందుకోసమని నేను మిస్ అవుతున్నా అని బాగా బాధపడుతున్నా బావా. సో ఎంజాయ్ చేయండి అందరూ. సో వీ మిస్ యూ డెఫినెట్లీ. మళ్ళీ ఒకసారికి మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. ఎప్పుడు ఇట్లాగే అందరితోటి ఆనందంగా, అష్టైశ్వర్యాలతోటి, ఆయురారోగ్యాల అభివృద్ధితోటి సంతోషంగా ఉండండి. అండ్ we both and we all love you both. Thank you. Bye bye. Sripati, thank you for calling and asking us this message. Bye. అండ్ పెద్దనాన్న, మీ ఇద్దరికి 50వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరిద్దరూ కలిసి గడిపిన ఈ 50 సంవత్సరాలు మరెన్నో వసంతాల ఆనందం కావాలని కోరుకుంటూ విషింగ్ యూ బోత్ ఎ వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హాయ్ అమ్మ అండ్ పెద్దనాన్న, ఇద్దరికి 50th యానివర్సరీ శుభాకాంక్షలు. మీరిద్దరు ఎప్పుడు ఇట్లనే ఎవర్ యంగ్ కపుల్ లాగా అండ్ హ్యాపీగా, ఆరోగ్యంగా ఎంజాయ్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంజాయ్ చేయండి మంచిగా. బాయ్. పూజ్యులు గురువర్యులు శ్రీ అశోక్ సార్ దంపతులకి 50వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ 50th యానివర్సరీ సార్ అండ్ మేడం. అన్నయ్య వదినలకు 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. Happy Golden Jubilee Anniversary Jayata and Ashok Mawaya. Hope you have a wonderful day and stay blessed and stay happy all the time. 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. హ్యావ్ ఏ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్. డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎం కృష్ణప్రసాద్, నల్గొండ. నేను అశోక్ రావుకి క్లాస్మేట్ని. 13 సంవత్సరాల పాటు స్నేహం చేస్తే ప్రాణమిత్రులు అవుతారట. మా స్నేహం 52 సంవత్సరాలు కూడా దాటిపోయింది. అంటే నేను అశోక్ రావు ఎంత స్నేహితులో, ఎంత ప్రాణమిత్రులో తెలుసుకోవచ్చు. వాళ్ళ అశోక్ రావు మరియు సోదరి జయలక్ష్మిల 50వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారు ఉభయులకి నా హృదయపూర్వక
అభినందన. ఉంటాను. ధన్యవాదాలు.